అసలు డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కాళ్ళలో చిన్న సమస్యలు, ఫస్ట్ కాళ్ళలో మంటలు రావడం, తిమ్మిర్లు ఎక్కడం, ఆనలు రావడం, కాళ్ళ వేళ్ళు వంకర్లు పోవడం నుంచి మొదలై రోజు ఇంటికి రాగానే ఎవరైనా సరే కాళ్ళని పడుకునే ముందు ఒకసారి కింద ఏమన్నా దెబ్బ తగిలిందా, పుండు ఏర్పడిందా, కాళ్ళ కింద బొబ్బలు వచ్చాయేమో చూసుకోమని చెప్తాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒబెసిటీ ఈజ్ వెరీ కామన్. సో వాళ్ళు వంగి పాదాలు చూసుకోలేము అంటే ఒక మిర్రర్ పెట్టుకుని చూసుకోమని చెప్తాం. ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ ఫోన్ సెల్ఫీ విల్ వర్క్. యాంపుటేషన్ దేనికి చేస్తారు మేడం? యాక్చువల్గా యాంపుటేషన్కి 2 ఇండికేషన్స్ అండి మెయిన్గా. అంటే మైనర్ యాంపుటేషన్, మేజర్ యాంపుటేషన్ అంటాము. ఎప్పుడైనా కానీ లింబ్లో మైనర్ యాంపుటేషన్ అంటే ఏదైనా మడం కింద తీస్తున్నాము అంటే మైనర్ యాంపుటేషన్. మేజర్ యాంపుటేషన్ అంటే ఎదర్ బిలోని మోకాలు కింద వరకు లేకపోతే మోకాలు పై వరకు తీసేవి మేజర్ యాంపుటేషన్స్. ఇప్పుడు లైఫా కాలా అని ఆలోచించుకున్నప్పుడు లైఫ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సేవింగ్ ఎ లెగ్. పేషెంట్ కాలుతోని వచ్చి అది పనిచేసేదో ఉండున్నదో కావచ్చు, అనస్థీసియా ఇస్తాము, అయిపోతుంది, ఆపరేషన్ అయిపోతుంది, కాళ్ళు పోయిన తర్వాత. సో వాళ్ళు చూసుకున్న తర్వాత ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఒక 50-60 సంవత్సరాల పాటు 2 కాళ్ళతో ఉంటారు, పడుకుంటారు, ఆపరేషన్ అవుతుంది, లేస్తారు, కాళ్ళు ఉండరు. సో హౌ దే ఫీల్ యాక్చువల్లీ? కాలు తీసేయడం ఈజ్ అ వెరీ ఎమోషనల్ థింగ్ ఎవరికైనా సరే. ఎందుకంటే చాలా మారిపోబోతుంది. కాలు అనేది ఇట్ ఈస్ ఎ ఫ్రీడమ్ టు అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్, టు మూవ్ అరౌండ్. యాంపుటేషన్ అయ్యింది, వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉన్నారు. ఆమె అడిగిన ఒక క్వశ్చన్, అమ్మ 60 ఏళ్ళ నుంచి మేమిద్దరం కలుసున్నాము, రోజు లేవగానే ఆయన కాళ్ళకి దండం పెట్టడం నాకు అలవాటు, ఇప్పుడు నేను ఏ కాళ్ళకి దండం పెట్టను. సో దట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ థింగ్. బ్రెయిన్ 60 years అలవాటు పడిపోయింది కదా, నాకు 2 కాళ్ళు ఉన్నాయని. నిద్రలో సడన్గా బాత్రూమ్కి లేస్తారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు నైట్ టైం ఎక్కువసార్లు యూరిన్కి లేస్తూ ఉంటారు. కాలు ఉందని కాలు కింద పెడతారు, కానీ అటువైపు కాలు లేదనే సెన్సేషన్ బ్రెయిన్కి తెలియదు ఇంకా. సో కింద పడిపోతారు. సో అలాంటి వాళ్ళకి మేము ఒక చిన్న సింపుల్ టిప్ చెప్పేది, డయాబెటీస్ ఉన్నవారు కానీ డయాబెటీస్ లేనివారు కానీ యాంపుటేషన్ దాకా పోకుండా ఉండడానికి వాట్ ఆర్ ద టాప్ 5 థింగ్స్ టు డూ, వాట్ ఆర్ ద టాప్ 5 థింగ్స్ నాట్ టు డూ? చెప్పులు లేకుండా నడవడం టాప్ 1 థింగ్ నాట్ టు డూ. ఎవరైనా సరే నో సిగరెట్ స్మోకింగ్, కీప్ షుగర్స్ అండర్ కంట్రోల్, నో సెల్ఫ్ కేర్ ఎట్ హోమ్, నో సెల్ఫ్ రెమెడీస్. నా కాళ్ళ ఆనుందండి, ఇంట్లో ఊరికే కూర్చున్నాను, బ్లేడ్ తీసుకున్నాను, నేనే కోసేసాను. డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళు కామన్గా చూస్తాం. యూజువల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫుట్ మసాజ్ సెంటర్స్కి వెళ్ళొద్దని, లేకపోతే పెడిక్యూర్ లాంటివి చేయించుకోవద్దని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రెషర్ పెడుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు. షూస్ విషయంలో కానీ సాక్స్ విషయంలో కానీ ఇంకా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి వేసుకోవాలి, ఎటువంటి ఖచ్చితంగా వేసుకోవద్దు? ఖచ్చితంగా వేసుకోకూడనివి హవాయి చెప్పులు. అంటే మనం వేళ్ళ మధ్యలో గ్రిప్ పట్టుకొని నడుస్తూ ఉంటాం కదా, అటువంటివి ఎప్పటికీ ఖచ్చితంగా వాడద్దు. శాండల్స్ బ్యాక్ సపోర్ట్ అంటే బ్యాక్ స్ట్రాప్ ఉన్నవి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైనా డయాబెటీస్ ఉంది చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తున్నారనుకోండి, క్రానిక్ వూండ్ అంటే ఏంటి అసలు? అయితే హౌ యు డిఫైన్? ఏదైనా గాయం 6 వారాలలోపు మానలేదు అంటే దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ వూండ్. పుండు లేదా గాయం మానడంలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సో అది మానుతుందని మనం తెలుసుకోవడానికి ఎలా? మెడికల్ టెర్మినాలజీ ప్రకారం మాట్లాడితే దేర్ ఆర్ 4 stages. డయాబెటిక్ ఫుట్ వచ్చేసరికి డైలీ వూండ్స్ చూడాలి, స్మెల్, ఎల్డర్లీ పేషెంట్స్తో డీల్ చేయాలి. జేఆర్డి టాటా చెప్పేవారంట, వాట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా ఈజ్ గుడ్ ఫర్ టాటాస్. సో దాన్ని మన పేషెంట్ కేర్కి ఆలోచిస్తే వాట్ ఈస్ గుడ్ ఫర్ మై పేషెంట్ ఈజ్ గుడ్ ఫర్ మీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వివోస్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ 1 టీవీ. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్న కేర్ హాస్పిటల్లో ఉన్నాము. సో మనతో ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్. మనకు ఇందులో సబ్ స్పెషాలిటీ ఏంటంటే, సాధారణంగా భారతదేశంలో ఆల్మోస్ట్ 10 కోట్ల మంది పైగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఎక్కువ మందికి వచ్చేది ఏంటంటే ఈ డయాబెటిక్ ఫుడ్ సమస్య. ఈ డయాబెటిక్ ఫుడ్ సర్జరీలో ఈ సబ్ స్పెషాలిటీలో చాలా నిపుణురాలు,
అదే రకంగా క్రోనిక్ మూడ్స్ని తగ్గించడంలో తనకు అత్యంత నైపుణ్యం ఉంది. సో వారే రాధికా మల్లెడ్డి గారు. సో డాక్టర్ రాధిక గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మేడం, సాధారణంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు సాధారణంగా ఇండియాలో ఆల్మోస్ట్ 10 కోట్లకు పైగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. సో అకార్డింగ్ టు స్టడీస్, అవుట్ ఆఫ్ 100లో 25% పీపుల్ విల్ ఎఫెక్ట్ విత్ ది డయాబెటిక్ ఫుడ్ అంటున్నారు. సో ఈ లెక్కన భారత్లో ఆల్మోస్ట్ 2.5 కోట్ల మంది ఈ డయాబెటిక్ ఫుడ్తో బాధపడుతున్నారు. యాక్చువల్గా అసలు ఈ సమస్య ముదరకుండా చూడగలగడం సాధ్యమా? అసలు డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి? దాని గురించి కొద్దిగా వివరణ. షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కాళ్ళలో చిన్న సమస్యలు, ఫస్ట్ కాళ్ళలో మంటలు రావడం, తిమ్మిర్లు ఎక్కడం, ఆనలు రావడం, కాళ్ళ వేళ్ళు వంకర్లు పోవడం నుంచి మొదలై కాళ్ళు వేళ్ళు నల్లగా అవ్వడం, కాళ్ళల్లో పెద్ద పెద్ద పుండ్లు ఏర్పడడం, అవి మానకపోవడం వరకు షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం అంటాం. ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ వల్ల తెలియకుండా బోన్స్ ఫ్రాక్చర్ అయిపోతాయి, విచ్ ఇస్ కాల్డ్ చార్కోట్స్ ఆర్థ్రోపతి. సో ఈ ఇప్పుడు చెప్పిన సమస్యల్లో ఏది ఉన్నా దట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం. ఓకే. సో డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు యాక్చువల్గా సాధారణంగా షుగర్ వచ్చిన తర్వాత మనకు పాదానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఏ ఇయర్లో మొదలు కావచ్చు, అప్పుడు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, అసలు పాదానికి స్పర్శ కోల్పోవడం ఎందుకు జరుగుతుంది? చాలా కరెక్ట్ క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు చాలా మందికి డయాబెటీస్ ఉందని ఫస్ట్ వాళ్ళకి ఫుట్లో ప్రాబ్లమ్స్ వచ్చాకే తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎస్పెషల్లీ యంగర్ డయాబెటిక్స్, నాకు కాళ్ళలో ఏదో చిన్నది గుచ్చుకుంది, అది చాలా సెప్టిక్ అయింది, అప్పుడు ఏంటి ఇంత చిన్న ఏజ్లో ఇంత ఎందుకు ఇన్ఫెక్షన్ అయింది అని చూసినప్పుడు వాళ్ళకి అసలు అప్పుడే ఫస్ట్ టైం షుగర్ ఉందని కూడా తెలుసుకోవచ్చు. సో దెర్ ఈజ్ నో పర్టికులర్ ఇయర్ ఎప్పటి నుంచి రావచ్చు అనేది చెప్పలేం. ఎందుకంటే డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి, ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో ఎనీ టైమ్ ఆఫ్టర్ గెటింగ్ డయాబెటీస్ వాళ్ళకి ఫుడ్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బట్ మనం యూజువల్గా చూసేది ఏంటి అంటే డయాబెటీస్ వచ్చిన దగ్గర నుంచి డ్యూరేషన్ పెరుగుతుంది. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెరిగే కొద్దీ డ్యామేజ్ ఎక్కువ జరగచ్చు. అలాగే ఎక్కువ లెంత్ ఉన్నవాళ్ళు, అంటే పొడుగు ఎక్కువ ఉన్న వాళ్ళకంటే నర్వ్స్ లెంత్ ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళకు కూడా త్వరగా డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్ చూస్తాము. అలాగే మన కల్చరల్ హ్యాబిట్స్, చెప్పులు లేకుండా నడుస్తారు, సో వాళ్ళకి ఏమైనా గాయమైనా తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం. ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చెప్పులు లేకుండా నడవడం అనేది అది మన సంప్రదాయంలో కల్చర్లో ఇమిడిపోయిన విషయం. అంటే ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ ఉన్నది అనుకుంటే ప్రారంభ సంకేతాలు ఏ రకంగా ఉంటాయి యాక్చువల్గా? 1 కాళ్ళు తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, కాళ్ళల్లో ఆనలు ఏర్పడడం. ఇవి ఆరంభంలో ఫస్ట్ ఇనీషియల్గా ఎవరికైనా కనిపించేది. లేకపోతే దూది మీద నడిచినట్టు అనిపించడం, ఎప్పుడన్నా బండి మీద వెళ్తున్నప్పుడు తెలియకుండా నేను వెనకాల కూర్చుంటే నేను చెప్పు జారిపోయిందండి, ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. లేదు నేను చెప్పు వేసుకుందామని కాలు చెప్పులో పెడుతుంటే చెప్పు ఎక్కడుందో నాకు తెలియట్లేదు, చెప్పు జరిగి వెళ్ళిపోతుంది. ఇవి ఇనీషియల్గా ఎవరైనా చెప్పేవి. సో ఎవరైనా ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఓకే, దీని నుంచి ఫర్దర్గా ఏంటి సెన్సేషన్ తగ్గింది కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ స్టేజ్లో మనం కేర్ ఎలా తీసుకోవాలనేది అట్లీస్ట్ గైడ్ చేయగలుగుతాం. సో స్పర్శ తగ్గినప్పుడు యాక్చువల్గా అంటే మనం సాధారణంగా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మెయిన్. సో దాంతో మనకి ఏదైనా గుచ్చుకుంది తెలియదు, లేదా ఎండలో నడిచినప్పుడు తెలియదు, లేదా వేడి ప్రాంతాల్లో ఉన్నప్పుడు తెలియదు. సో దాంతో యాక్చువల్గా సమస్యలు ఏ రకంగా మొదలవుతూ మీ దగ్గరకు వస్తారు? యాక్చువల్గా డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం కూడా కొన్నిసార్లు నేను సీజనల్ అంటాను. ఎందుకంటే ఎండాకాలంలో పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉంటాయి, చెప్పులు లేకుండా తీర్థయాత్రలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు. అప్పుడు సడన్గా కింద గాయాలు, కాళ్ళు మొత్తం కాలిపోయాక కానీ వాళ్ళకి తెలియదు. సో మన దగ్గరకు వచ్చేసరికి ఎర్లీ స్టేజ్, అంటే జస్ట్ మంటలతో వచ్చాము, లేకపోతే ఏమీ లేకపోయినా నాకు డయాబెటీస్ ఉంది ఊరికి చూపించుకుందాం అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరైనా సరే ఇన్ఫెక్షన్ వచ్చి, కాళ్ళు వాపు వచ్చి, దానివల్ల జ్వరం వచ్చేసి, వేళ్ళు పూర్తిగా పాడైపోయి నల్లగా అయిపోయిన తర్వాత వచ్చే వాళ్ళే చాలా ఎక్కువ మంది. అది కూడా సమస్య మొదలైన తర్వాత ఒక స్పెషలిస్ట్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి మినిమం గ్యాప్ ఇస్ 3 to 4 months అంటాను. అంటే మేడం, ఇప్పుడు ఈ అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ మనం ఇంట్లోనే తగ్గించుకోవాలంటే మీరు ఎలాంటి నివారణ చర్యలు చెప్తారు? సో షుగర్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలుగుతాం, కానీ ఇంట్లోనే నివారించుకునే చిట్కాలు అనేవి చాలా కష్టం. సో అది ట్రై చేయొద్దని కూడా నేను చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే చిన్న గాయమే కదా తగ్గిపోద్ది అనుకున్నప్పుడు అది ఇన్ఫెక్ట్ అయితే కాళ్ళకే ప్రమాదం. సో నివారణ చర్యలు అంటారా, ఓకే, కొన్ని సూత్రాలు చెప్తాము. 1, ఎప్పుడూ చెప్పులు లేకుండా నడవద్దు. మీకు డయాబెటీస్ ఉందని తెలిసింది ఆ రోజు నుంచే అలవాటు చేసుకోండి. ఇంట్లో అయినా సరే,
బయట అయినా సరే సరైన చెప్పులు వాడాలి. చెప్పులు అంటే అవి హవాయి చెప్పులు, నార్మల్ దొరికే చెప్పులు కాదు, డయాబెటిక్ ఫుట్వేర్ దొరుకుతాయి. ప్రిఫరెన్షియల్లీ శాండల్స్ వాడమని చెప్తాం. సో సెన్సేషన్ తగ్గినా కానీ చెప్పులు పట్టి నడవకుండా ఉంటారు కాబట్టి శాండల్స్ వాడండి అని చెప్తాం. అది ఫస్ట్ థింగ్. రెండోది, రోజు ఇంటికి రాగానే ఎవరైనా సరే కాళ్ళని పడుకునే ముందు ఒకసారి కింద ఏమన్నా దెబ్బ తగిలిందా, పుండు ఏర్పడిందా, కాళ్ళ కింద బొబ్బలు వచ్చాయేమో చూసుకోమని చెప్తాం. ఒకవేళ మీ అంతటి మీరు చూసుకోలేకపోయారు అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి పాదం చూడమని అడగాలి. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్, ఒకటి మిర్రర్ పెట్టి చూసుకోవచ్చు. మనం వంగలేకపోతున్నాము, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒబెసిటీ ఈజ్ వెరీ కామన్. సో వాళ్ళు వంగి పాదాలు చూసుకోలేము అంటే ఒక మిర్రర్ పెట్టుకుని చూసుకోమని చెప్తాం. ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ ఫోన్ సెల్ఫీ విల్ వర్క్. సో వాళ్ళు సెల్ఫీ కెమెరా పెట్టుకుని ఒకసారి పాదాన్ని చూసుకుని ఒక ఫోటో తీసుకున్నా అప్పుడు ఆ ఫోన్ని చూసుకోవచ్చు. అందులో నాకేమన్నా కింద ఎర్రగా అయిందా, బొబ్బలు వచ్చాయా, అది ఒకటి వెరీ ఇంపార్టెంట్. అలాగే సిగరెట్ స్మోకింగ్ ఇస్ నో. ఒక్కసారి డయాబెటీస్ ఉంది, స్మోకింగ్ కూడా ఉంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ మెల్లగా తగ్గిపోతుంది, అప్పుడు వేళ్ళు నల్లగా అయిపోవచ్చు. సో సిగరెట్ స్మోకింగ్ ఇస్ అన్ అబ్సల్యూట్ నో. మీ బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా. అలాగే వేడి నీళ్ళ కాపడం పెట్టడం కానీ, ఐస్ ప్యాక్స్ పెట్టడం కానీ, ఎండలోకి చెప్పులు లేకుండా వెళ్ళడం కానీ చేయకూడదు. రెగ్యులర్గా మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి. వేళ్ల మధ్యలో రాయొద్దు, పాదం పైన కింద రాసుకుంటూ ఉండాలి. అంటే మేడం ఇప్పుడు సాధారణంగా డయాబెటీస్ ఉన్నది, డయాబెటిక్ ఫుడ్ సమస్య ఉందో లేదో తెలియదు, అప్పుడప్పుడు గాయాలు అవుతున్నాయి. సో అంటే ఈ నేపథ్యంలో యాక్చువల్గా ఈ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ను ఎన్ని రోజులకు ఒకసారి కలవాల్సి ఉంటుంది, ఇది ఎంత అవసరం, అసలు దీనికి ప్రాధాన్యత ఉందా? ఇప్పుడు మనం రికమెండేషన్స్ చూస్తే ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఫర్ డయాబెటీస్ చెప్తున్నారు, మీకు డయాబెటీస్ ఉంది అని తెలిసిన సంవత్సరం నుంచే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఫుడ్ ఎక్స్పర్ట్ని కలవండి. వెళ్తే ఏం చేస్తారు, రెండే చిన్న విషయాలు. ఒకటి, మీకు సర్క్యులేషన్ బాగుందా లేదా, రెండు, స్పర్శ ఎలా ఉందో చూస్తాం. ఇది ఇయర్లీ వన్స్. కానీ ఒకసారి ఏమైనా స్పర్శ తగ్గింది, ఇందాక మనం చెప్పినట్టు కాళ్ళల్లో మంటలు, తిమ్మిళ్ళు ఉన్నాయి, లేకపోతే ఎప్పుడైనా చెప్పులు జారిపోతున్నాయి, ఇలాంటి సమస్య మొదలైంది, స్పర్శ తగ్గింది అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి వెళ్ళి కలవండి. అలా కాకుండా ముందే మీకు పుండు ఎప్పుడైనా ఏర్పడింది కాళ్ళల్లో, లేదు డయాబెటీస్ వల్ల, డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం వల్ల ఒక వేలు తీయాల్సి వచ్చింది, ఎప్పుడైనా వేలు నల్లగా అయ్యి దానికోసం రక్త సరఫరా పెంచాల్సి వచ్చింది, సో అలాంటి వాళ్ళు ప్రతి 3 నెలలకి ఒకసారి మీ డాక్టర్ని కలవాలి, డయాబెటిక్ ఫుడ్ ఎక్స్పర్ట్ని. దీస్ ఆర్ ద రికమెండేషన్స్. ఇలా ఓకే, డయాబెటీస్ ఉండి ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఎవ్రీ ఇయర్ కలిస్తే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి టెస్టులు చేస్తారు? ఎవరైనా పేషెంట్ నాకు డయాబెటీస్ ఉంది, ఇంకే ప్రాబ్లం లేదు అని మా దగ్గరకు వచ్చినప్పుడు చూసేవి 2 మెయిన్ థింగ్స్. బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది అంటే, మనం చేతికి ఎలా పల్స్ చూస్తామో అలాగే కాళ్ళల్లో కూడా 2 చోట్ల పల్స్ ఉందా లేదా చూస్తాం, అది బ్లడ్ సర్క్యులేషన్ కోసం చూసేది. ఇంకొకటి సెన్సేషన్ అసెస్మెంట్, అంటే స్పర్శ ఉందా లేదా అని చూడటం. దానికి ఒక చిన్న 10 గ్రామ్ మోనోఫిలమెంట్ అని ఉంటుంది. కాళ్ళల్లో కింద భాగంలో ఒక 9 ఏరియాల్లో మనం సెన్సేషన్ చూస్తాం. అందులో 4 అంతకంటే తక్కువ ప్లేసుల్లో వాళ్ళకి సెన్సేషన్ తెలుస్తుంది అంటే వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి ఉన్నట్టు. ఇంకొకటి మనం చెక్ చేసేది ఏంటి అంటే టో డిఫార్మిటీస్, కామన్గా క్లాటోస్, మ్యాలెటోస్, హ్యామటోస్ అంటాం. అంటే వేళ్ళు వంగిపోతాయి, ఇలా తయారవుతాయి వాళ్ళ వేళ్ళు. అలాంటివి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సడన్గా పాదంలో, అందరికీ పాదంలో ఆర్చ్ అనేది ఉంటుంది, ఆ ఆర్చ్ ఏమన్నా పోయిందా, ఇలాంటివి బేసిక్గా చూస్తాం. ఒక్కసారి మనకి ఏదైనా నాడి దొరకలేదు అనుకుంటే అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్, న్యూరోపతి ఉంది, అల్సర్ ఉంది, అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్. దీస్ ఆర్ ద బేసిక్ టెస్ట్. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. అంటే సాధారణంగా కొంతమందికి డయాబెటీస్, షుగర్ ఉంటుంది, చిన్న గాయం ఏదైనా అవుతుంది. సో అయినప్పుడు వాళ్ళు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీఓ, పిఎంపీఓ లేదా వాళ్ళ ఎవరో డాక్టర్ దగ్గర చూపించడం, చిన్నగా వాళ్ళు ఏదో అందరికి ఇచ్చినట్టు గాయాలకి ఇచ్చే మందు ఇవ్వడం, అది క్రమంగా పెరగడం,
ఇది సాధారణంగా జరుగుతూ వస్తుంది యాక్చువల్గా. ఈ క్రమంలో అంటే మీరు చెప్పే సలహా ఏంటి? సో ఎటువంటి వైద్యం చేయించుకోవాలి? ఆ పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ఓకే, మీరు ఎక్కడైనా ఉండండి, మీ కాలు సడన్గా వాపు వచ్చింది లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థమైతే వెంటనే కాలుకి రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇస్తే ఇన్ఫెక్షన్ పైకి పాకడం తగ్గుతుంది. ఇమీడియట్ సిట్యుయేషన్స్లో మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలిస్తే వెంటనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక సర్జన్ని కలవండి. కుదిరితే డయాబెటిక్ ఫుట్ ఎక్స్పర్ట్ని కలవండి. కానీ మన ఇండియాలో డయాబెటిక్ ఫుట్ ఎక్స్పర్ట్స్ ఉన్నది చాలా తక్కువ. రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఒక డయాబెటిక్ ఫుట్ ఎక్స్పర్ట్ అడ్వైస్ దొరకాలి అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు ట్రావెల్ టు సిటీస్. సో ఈ వెయిటింగ్ పీరియడ్లో వెంటనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయండి, సర్జన్ని కలవండి, రెస్ట్ తీసుకోండి. డిలే చేయకుండా డయాబెటిక్ ఫుట్ ఎక్స్పర్ట్ని కానీ, వాస్కులర్ సర్జన్ని కానీ, ప్లాస్టిక్ సర్జన్ ఎవరు ఆ ఏరియాలో ఎక్స్పర్ట్ ఉన్నారు, ఈ ప్రాబ్లమ్స్ మెయిన్గా డీల్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర త్వరగా వెళ్ళండి. మనకు ఫుట్లో ఏదన్నా ఇబ్బందులు వచ్చినాయి లేదా గాయాలైన తర్వాత అసలు అది మానడానికి ఎందుకు ఎక్కువ కాలం పడుతుంది వారికి? డిఫరెంట్ రీజన్స్. ఒకటి, డయాబెటీస్ వల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, సో వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపాసిటీ ఉండదు. ఇంకొకటి ట్రోఫిక్ అల్సర్స్ అంటాం, అంటే డయాబెటీస్ వల్ల సెన్సేషన్ తగ్గింది, పాదం షేప్ మారిపోయింది, సో ఒక పర్టిక్యులర్ ప్లేస్లోనే వెయిట్ పడుతుంది. సో అది వాళ్ళకి తెలియదు అలా ఎందుకు జరుగుతుందని. ట్రోఫిక్ అల్సర్స్ అంటే సంవత్సరాల కొలిది, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ గాయాలు అలాగే ఉంటాయి. సో ఆ వెయిట్ పడడం వల్ల ట్రోఫిక్ అల్సర్స్ రావచ్చు. ఆ వెయిట్ పడుతూనే ఉంటే గాయాలు మానవు. అది ఇంకొకటి డయాబెటీస్తో పాటు పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండడం వల్ల కూడా గాయాలు మానకపోవచ్చు. ఇంకొకటి ఇన్ఫెక్షన్. వేటి వల్ల తగ్గట్లేదు అనేది ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేస్తే ఏ గాయమైనా మానాలి. అంటే ఇప్పుడు గాయం మారడంలో అంటే ఆ రోగి ఏదైతే ఉన్నాడో ఆ పేషెంట్ ఈ బ్లడ్ షుగర్ను కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందా? దాని యొక్క పాత్ర ఏంటి? బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడం ఎలాంటి ఇన్ఫెక్షన్కైనా అవసరం. కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ అనే కాదు, యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, పొట్టలో ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా సరే. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. అందుకని షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. సాధారణంగా మేడం అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము. సో గ్రామీణ ప్రాంతాల్లో షుగర్ వ్యాధిగ్రస్తులకు డయాబెటిక్ ఫుట్ ఉన్న సమస్యను గుర్తించడము, తర్వాత దగ్గరున్న ఏదో డాక్టర్ చూపించుకోవడం, తర్వాత నియర్ బై టౌన్ చూపించుకోవడం, ఇంకా సమస్య పెరిగిన తర్వాత మీ దగ్గరికి వస్తూ ఉంటారా? అసలు సాధారణంగా మీ దగ్గరకు వచ్చే పేషెంట్లో ఎంతమంది ఏ స్టేజ్లో వస్తుంటారు? సో వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సాధారణంగా మనం చూసే పేషెంట్స్లో ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ని, ఒక 4-5 డాక్టర్ని, రకరకాల మందులు వాడి ఇంకా సరే ఇది అవ్వదు అని తెలుసుకున్న రోజు మాత్రమే, లేకపోతే అక్కడ ఎప్పుడైనా కాలు తీసేయాలి అని చెప్పినప్పుడు, ఆర్ సివియర్గా సిక్ అయిపోయిన తర్వాత మన దాకా వస్తూ ఉంటారు. సిటీలో ఉన్న వాళ్ళని చూసినా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను వదిలేయండి, ఈవెన్ సిటీలో ఉన్న వాళ్ళు మన దాకా రావాలి అంటే కూడా చాలా టైం తీసుకుంటారు. ఎందుకంటే డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం అందరూ ట్రీట్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. సో కొన్ని ప్రాబ్లమ్స్కి నిజంగా ఎక్స్పర్టీస్ అవసరం ఉన్నప్పుడు ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు సీక్ ఎక్స్పర్ట్ అడ్వైస్. అండ్ సేమ్ వే మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచి కూడా వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఇష్యూ లాంగ్ టర్మ్లో ఉంది, అవ్వట్లేదు, ట్రై టు సెండ్ దెమ్ టు కరెక్ట్ స్పెషలిస్ట్. అంటే ఇప్పుడు మనకు సాధారణంగా గాయంతో వచ్చినప్పుడు అంటే ఇవన్నీ మనం యాంపుటేషన్కు దారి తీస్తాయా లేదా ఏ మార్గాల ద్వారా తగ్గిస్తారు మీరు? అన్నిసార్లు యాంపుటేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందాక నేను చెప్పినట్టు ట్రోఫిక్ అల్సర్స్ ఉన్నాయనుకోండి, అవి ఇన్ఫెక్షన్ కాకముందే మనం చూసాము, ప్రెషర్ తగ్గించే సర్జరీస్ ఉన్నాయి, విచ్ ఆర్ కాల్డ్ ఆఫ్ లోడింగ్ సర్జరీస్. సో ఆ పర్టికులర్ ప్లేస్లో వెయిట్ పడడానికి రకరకాల రీజన్స్, ఇందాక మనం అన్నట్టు క్లాటోస్, హ్యామటోస్, మెటాటార్సల్ ప్రామినెన్స్ అంటాం, వాటిని కరెక్ట్ చేయడానికి సర్జరీస్ ఉన్నాయి. ఇవి ఏమో ఇప్పుడిప్పుడు వచ్చిన సర్జరీస్ కాదు, ఒకప్పుడు మనకి పూర్వకాలంలో కూడా స్పర్శ పోవడానికి మెయిన్ రీజన్ లెప్రసీ. సో వాటి గాయాలని ట్రీట్ చేయడానికి వాడేవారు ఈ సర్జరీస్ అని. ఇప్పుడు క్రమంగా లెప్రసీ అనేది మనం చూడట్లేదు. సో ఆ ప్లేస్లోకి డయాబెటీస్ వచ్చింది. దీంట్లో కూడా జరిగేది అదే, స్పర్శ కోల్పోద్ది, పాదం షేప్ మారుతుంది. సో అవే ప్రిన్సిపల్స్ని వాడుకొని మనం ఇప్పుడు ఆఫ్ లోడింగ్ సర్జరీస్ అంటాం. బొటన్ వేలు కింద ఉంటే కెల్లర్ ఆర్థ్రోప్లాస్టీ అని, వేళ్ల కింద ఉంటే క్లాయింగ్ ఆఫ్ టోస్ కరెక్షన్ అంటే ఫ్లెక్సాటినాటమీ అని చేయడం, ఒక మెటాటార్సల్ ప్రామినెన్స్ మీద ఉన్నప్పుడు వాటి కోసం స్లైడింగ్ ఆస్టియోటమీ చేయడం, ఇలా రకరకాల సర్జరీస్, వాటి ద్వారా గాయాన్ని కంప్లీట్గా నయం చేయగలుగుతాం. ఇన్ఫెక్షన్ లేని స్టేజ్లో రావాలి, కానీ వాళ్ళని మనం ఆ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగితే ఎస్ దే విల్ బి ఫ్రీ ఫ్రమ్ అల్సర్. సో వన్స్ అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని నియంత్రించడానికి కానీ ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు
యాక్చువల్గా మనకు డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో యాంటీబయాటిక్స్ వాటి కూడా డోసు సరిపోవట్లేదు, ఎక్కువ మంది అనర్గళంగా అనవసరంగా కూడా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మీరు ఎలాంటి విధానాన్ని సూచిస్తారు? ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఫస్ట్ థింగ్ రెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా ఫుడ్ అనేది ఒక ప్రెషర్ పంప్ లాంటిది, నడుస్తూనే ఉన్నారు, ఇన్ఫెక్షన్ పైకి డీప్ స్పేసెస్లోకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ కరెక్ట్ యాంటీబయాటిక్స్, అండ్ యాంటీబయాటిక్ వాడేది ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇవాళ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఒకటి రాసిస్తారు, 2 days వాడతారు, నెక్స్ట్ డే నాకు తగ్గట్లేదు అని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, యాంటీబయాటిక్ చేంజ్ చేయడం, అలా రకరకాల యాంటీబయాటిక్స్ వాడినప్పుడు వాట్ వీఆర్ సీయింగ్ నౌ ఇన్ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్ ఇస్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్, విచ్ ఇస్ ఎ మేజర్ ప్రాబ్లమ్. సో ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ని ట్యాకిల్ చేయడం, అలాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడం చాలా కష్టం. అండ్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్లో మనం ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాము, అందులో ఒక ఫ్రూట్ కుళ్ళిపోయిందంటే ఏం చేస్తాము, అన్ని ఫ్రూట్స్ పారేయం కదా, కుళ్ళిపోయిన ఫ్రూట్ వరకు తీసేస్తే మిగిలిన వాటికి అవి పాడవకుండా ఉంటాయి. సో అంత ఇన్ఫెక్షన్ ఉంది ఒక వేల్లో ఏదన్నా అనుకున్నప్పుడు ఆ వేలు వరకు తీయాల్సిన అవసరం వస్తే హెసిటేట్ చేయొద్దు. యాజ్ ఎ పేషెంట్ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, వేలు తీసేస్తే నాకు చెప్పారు ఊర్లో, మొత్తం మెల్లగా తర్వాత పక్క వేలు తీసేస్తారు, కాలు కూడా తీసేస్తారు. అది కరెక్ట్ కాదు. సరైన టైంలో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నంత వరకు తీయడం వల్ల కాలను సేవ్ చేయగలుగుతాం. సో మనం ఇప్పుడు యాంపుటేషన్ దేనికి చేస్తారు మేడం యాక్చువల్గా? ఓకే, యాంపుటేషన్కి 2 ఇండికేషన్స్ అండి మెయిన్గా. అంటే కాలు సేవ్ చేయలేము, సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది, మనం ఏం చేసినా ఇన్ఫెక్షన్ ఉంది, తగ్గించలేము, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అసలు లేదు, ఇంప్రూవ్ చేయడానికి మన దగ్గర ఏ టెక్నాలజీ వాడినా అవకాశం లేదు, ఆర్ ఆ కాలు ఉంచడం వల్ల పేషెంట్ లైఫ్కి థ్రెట్ ఉంది. ఇప్పుడు లైఫా కాలా అని ఆలోచించుకున్నప్పుడు లైఫ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సేవింగ్ ఎ లెగ్. సో అలాంటి సిట్యుయేషన్స్లో లైఫ్ థ్రెట్, నాన్ సాల్వేజబుల్ లింబ్, ఈ 2 విషయాల్లో మాత్రం యాంపుటేషన్కి అవసరం ఉంటుంది. సో యాంపుటేషన్ అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాటిలో అంటే ముఖ్యంగా అంటే ఎక్కువ ఏం పోతుంటాయి యాక్చువల్గా? వేళ్ళ చాలా కామన్గా చూసేది వేళ్ళు. మైనర్ యాంపుటేషన్, మేజర్ యాంపుటేషన్ అంటాము. ఎప్పుడైనా కానీ లింబ్లో మైనర్ యాంపుటేషన్ అంటే ఏదైనా మడం కింద తీస్తున్నాము అంటే మైనర్ యాంపుటేషన్. మేజర్ యాంపుటేషన్ అంటే ఎదర్ బిలోని మోకాలు కింద వరకు లేకపోతే మోకాలు పై వరకు తీసేవి మేజర్ యాంపుటేషన్స్. సో వేళ్ళు, 1 వేలు, 2 వేళ్ళు లేదా 5 వేళ్ళు తీయడం చాలా కామన్గా చూస్తాము. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ తగ్గించలేని పరిస్థితుల్లో అది చాలా కామన్గా చేస్తాం. అండ్ వాళ్ళకి తర్వాత నడిచేదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ముందు లైఫ్ ఎలా ఉండేదో ఇన్ఫెక్షన్ అక్కడితో ఆగితే దేర్ లైఫ్ విల్ బి యాజ్ నియర్ as నార్మల్ as పాసిబుల్. బట్ పై వరకు తీసినప్పుడు కొన్ని ప్రాసెసెస్, మంచి ప్రాసెసెస్తో కూడా వాళ్ళు నడవగలుగుతారు. సో డాక్టర్ గారు ఇంకొక విషయం, యాక్చువల్గా సాధారణంగా ఇప్పుడు మనం కాలు లేదా వేలు తీసేయడం అనేది మాట్లాడుతున్నాం కదా. సో కాలు తీసేయడం అనేది ఏ వ్యక్తి జీవితంలోనే కానీ ఊహించలేదు యాక్చువల్గా. సో అది ఎంతో ఘోరమైన, ఎంతో బాధాకరమైన మానసిక సమస్యకు గురి చేస్తుంది. అంటే తీసేయడం అంటే 1 hour 2 hourలో అయిపోతుంది, కానీ పేషెంట్ అంటే వచ్చి కాలుతోని వచ్చి అది పనిచేసేదో ఉండున్నదో కావచ్చు, కానీ అది తీసేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆ రాత్రి ఉండి తెల్లారి లేనప్పుడు సో అతని మైండ్లో ఏం జరుగుతుంది, మిమ్మల్ని ఏం అడుగుతాడు యాక్చువల్గా, సో హౌ హీ ఫీల్స్ అండ్ ఆయనకి ఎట్లా చేస్తారు మీరు కౌన్సిలింగ్? సో ఇందాక చెప్పినట్టు కాలు తీసేయడం ఈజ్ ఎ వెరీ ఎమోషనల్ థింగ్ ఎవరికైనా సరే, ఎందుకంటే చాలా మారిపోబోతుంది. కాల్ అనేది ఇట్ ఈస్ ఎ ఫ్రీడమ్ టు అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్, టు మూవ్ అరౌండ్. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా, మీరు బెడ్ నుంచి డైనింగ్ టేబుల్కి వెళ్ళాలన్నా కావాల్సింది కాళ్ళు. సో అది లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. సో కౌన్సిలింగ్ పార్ట్కి వస్తే అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ విత్ ద అమౌంట్ ఆఫ్ ప్రాసెసెస్ వీ హ్యావ్, బిలోని యాంపుటేషన్ చేసినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ నడవగలుగుతారు ముందులాగా, ఆర్ నియర్ నార్మల్ టు దట్. సో అది మా పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్లో డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ప్రీవియస్గా యాంపుటేషన్ అయిన పేషెంట్స్ ఎలా నడుస్తున్నారు అని వీడియోలు చూపించడం, యాజ్ ఎ ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి, ఓకే ఇప్పుడు తీసేసాము కాలు, రేపొద్దున్న నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి, వెంటనే ప్రాసెసెస్ పెట్టాము కదా, ఆ వెయిటింగ్ టైంలో వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి, వాళ్ళు కింద పడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫిజియోథెరపీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత టైం పడుతుంది ప్రాసెసెస్ పెట్టడానికి, ఈ వెయిటింగ్ పీరియడ్లో ప్రాసెసెస్ పెట్టే వాళ్ళని వాళ్ళతో కల్పించడం, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం, ఇది యూజువల్గా జరిగేది. సో వాళ్ళు యూజువల్గా అడిగే క్వశ్చన్స్ ఎవరైనా
ఓకే సరే, మీరు ఒప్పుకోవడం చాలా కష్టం కాలు తీస్తాము అని చెప్పినప్పుడు. కాని పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, యూజువల్ క్వశ్చన్స్, ఓకే కాలు తీస్తారు, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళచ్చు, ఇంటికి వెళ్ళాక నేను ఎప్పుడు నడవచ్చు, సో నేను బాత్రూమ్కి ఎప్పుడు వెళ్ళగలగచ్చు, ఇవి యూజువల్ క్వశ్చన్స్. అండ్ కాలు ఎప్పుడు పెడతారు, కాలు పెట్టిన తర్వాత నేను స్టెప్స్ ఎక్కగలుగుతానా, కార్ డ్రైవ్ చేయగలుగుతానా, ఎందుకంటే ఇంట్లో ఉన్నది మేమిద్దరమే, సో నేను కార్ డ్రైవ్ చేయగలుగుతానా, బైక్ డ్రైవ్ చేయగలుగుతానా, ఇవి యూజువల్ క్వశ్చన్స్. సో ఎవరికైనా కాలు తీస్తే ప్రాసెసెస్ పెట్టడానికి 3 months టైం పడుతుంది. సో ఈలోపు ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. అంటే చేతులు స్ట్రెంగ్తెన్ అవ్వాలి, ఉన్న అదర్ లెగ్ స్ట్రెంగ్తెన్ అవ్వాలి, సో దట్ వాళ్ళు వాకర్తో వాళ్ళ బాత్రూమ్ వరకు వాళ్ళు ఆర్ డైనింగ్ టేబుల్ వరకు వెళ్ళడానికి సపోర్ట్ కావడం కోసం. అండ్ బెడ్లోంచి పడిపోకుండా ఉండాలి. యూజువల్ కామన్గా ఈ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియదు, బ్రెయిన్ 60 years అలవాటు పడిపోయింది కదా, నాకు 2 కాళ్ళు ఉన్నాయని. నిద్రలో సడన్గా బాత్రూమ్కి లేస్తారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు నైట్ టైం ఎక్కువసార్లు యూరిన్కి లేస్తూ ఉంటారు. కాలు ఉందనే కాలు కింద పెడతారు, కానీ అటువైపు కాలు లేదనే సెన్సేషన్ బ్రెయిన్కి తెలియదు ఇంకా, సో కింద పడిపోతారు. సో అలాంటి వాళ్ళకి మేము ఒక చిన్న సింపుల్ టిప్ చెప్పేది, ఎటువైపు కాలు తీస్తే అటువైపు పక్కన ఎవరినన్నా పడుకోమని చెప్తాం, లేకపోతే ఆ బెడ్ని గోడకి జరిపేయండి అని చెప్తాం. సో దట్ వాళ్ళు లేవాలనుకున్నా ఇంకొక సైడ్కి లేస్తారు, ఈ కాలు ఉంటుంది, వెంటనే కింద పడకుండా ఉంటారు. సో సాధారణంగా అంటే ఇప్పుడు అతనికి మనం అంటే నిర్ణయించుకున్న తర్వాత కూడా అనస్థీసియా ఇస్తాము, అయిపోతుంది, ఆపరేషన్ అయిపోతుంది, కాలు పోయిన తర్వాత. సో వాళ్ళు చూసుకున్న తర్వాత అంటే వాళ్ళు అంటే ఏం మాట్లాడతారు సాధారణంగా వాళ్ళు యాక్చువల్గా, అంటే వాట్ దేర్ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఒక 50-60 సంవత్సరాల పాటు 2 కాళ్ళతో ఉంటారు. సో పడుకుంటారు, ఆపరేషన్ అవుతుంది, లేస్తారు, కాలు ఉండదు. సో హౌ దే ఫీల్ యాక్చువల్లీ? ఇనీషియల్గా వాళ్ళకి ఇంకా కాలు ఉందన్న ఫీలింగే ఉంటుంది, కాలు లేదు అనేది వాళ్ళకి రియలైజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అంటే కాలు ఉంది, కింద వేళ్లలో నాకు నొప్పి వస్తుంది, ఇంకా నా వేళ్ళు కదులుతున్నాయి అనే ఫీలింగ్లోనే ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యాంటమ్ లింబ్ పెయిన్. సో నర్వ్స్ ఇంకా దానికి అకామిడేట్ అవ్వవు. సో అండ్ యాంపిటేషన్ వరకు వెళ్తున్నారంటే డెఫినెట్లీ పేషెంట్కి తెలిసే చేస్తాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉంటారు. లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్తారు. సో అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం సైకాట్రిక్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నాకు చాలా గుర్తున్న విషయం ఏంటి అంటే, ఒకసారి ఇలాగే, అంటే దిస్ వాజ్ లాంగ్ బ్యాక్, నేను MBBSలో ఉండగా యాంపిటేషన్ అయ్యింది, వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉన్నారు. సో ఆమె అడిగిన ఒక క్వశ్చన్, అమ్మ 60 ఏళ్ళ నుంచి మేమిద్దరం కలుసున్నాము, రోజు లేవగానే ఆయన కాళ్ళకి దండం పెట్టడం నాకు అలవాటు, ఇప్పుడు నేను ఏ కాళ్ళకి దండం పెట్టను. సో దట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ థింగ్. I think that is the incident which pushed me towards diabetic foot. సో అంటే ఇప్పుడు ఇది అంటే చాలా బాధాకరమైనది. సో ఇంత ప్రమాదం ఎవరికి రావద్దని మనం కోరుకోవడానికి. సో అంటే డయాబెటీస్ ఉన్నవారు కానీ డయాబెటీస్ లేనివారు కానీ యాంపిటేషన్ దాకా పోకుండా ఉండడానికి వాట్ ఆర్ ద టాప్ 5 things టు డూ, వాట్ ఆర్ ద టాప్ 5 things టు నాట్ టు డూ? చెప్పులు లేకుండా నడవడం టాప్ 1 thing నాట్ టు డూ, ఎవరైనా సరే. అండ్ డయాబెటీస్ కాకుండా అదర్ కామన్ రీజన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, యాంపిటేషన్స్కి అది మనం మేజర్గా చేయగలిగింది లేదు. స్పీడ్ తగ్గించండి, సేఫ్గా వెళ్ళండి, ఇది మనం చెప్పేది. అది కాకుండా అదర్ మోస్ట్ కామన్ రీజన్ ఇస్ డయాబెటీస్. సో చెప్పులు లేకుండా నడవద్దు, నో సిగరెట్ స్మోకింగ్, కీప్ షుగర్స్ అండర్ కంట్రోల్, నో సెల్ఫ్ కేర్ ఎట్ హోమ్, నో సెల్ఫ్ రెమెడీస్. సో టు డూ, యూస్ ఫుట్వేర్ ఆల్ ద టైమ్, ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ డాక్టర్ విజిట్స్ అండ్ ఫుడ్ చెకప్ ఆర్ మస్ట్. ఇవి చేస్తూ ఉన్నప్పుడు ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు, ఆర్ ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేయొచ్చు. ఇంకోటి మేడం, యాక్చువల్గా మనం అంటే WHO రీసెంట్గా ఒక నివేదిక ఇచ్చింది, అందులో 2030 నాటికి యాక్చువల్గా అంటే డయాబెటీస్ బారిన పడి ఎవరైతే అంటే అవయవాలు కోల్పోతున్నారో వాటిని మనం సగానికి తగ్గించాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకుంది యాక్చువల్గా WHO. సో ఈ లక్ష్యం నెరవేరడానికి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది? సో మీ దృష్టిలో ఇది సాధ్యమా? ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేయాలి, ఆశయం అందరికీ ఉండాలి తగ్గించాలి అనేది. సో అవగాహన పెంచడం చాలా అవసరం. 1 thing, పబ్లిక్ అవగాహన, అవేర్నెస్ పెంచడం. అంటే డయాబెటీస్ ఉంటే ఇలాంటి సమస్యలు రావచ్చు. యూజువల్లీ చూసేది ఏంటి, డయాబెటిక్ రెటినోపతి, ఫుట్ ప్రాబ్లమ్స్, నెఫ్రోపతి.
వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఇవి వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనే అవేర్నెస్ పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. అండ్ ఇంకొకటి డాక్టర్స్లో అవగాహన పెంచడం. ఇప్పుడు రకరకాల కాన్ఫరెన్సెస్లో వాటిలో ఎండోక్రైనాలజిస్ట్తో మాట్లాడుతూ ఉంటాం, ఫిజిషియన్స్తో. అంటే ఈ ప్రాబ్లం ఉంటే ఓకే, దీన్ని వీళ్ళు డీల్ చేయగలుగుతారు అనే అంశం అందరికీ తెలియాలి. సో డాక్టర్ గారు, సాధారణంగా కొంతమందికి అంటే ఇప్పుడు పాదం దగ్గర ఎక్కువ నీరు చేరడము, వాటిని మనం ఒత్తినప్పుడు చిన్న గుంతలాగా ఏర్పడము, ఇటువంటి సమస్యలు వస్తుంటాయి కదా, ఇది ఎందువల్ల జరుగుతుంది? దీన్ని నివారించే మార్గాలు ఏంటి? ఈ స్వెల్లింగ్ ఏదైతే ఉందో దాని కామన్ పదంలో మెడికల్ టెర్మినాలజీలో ఎడిమా అంటాం. ఎడిమా రావడానికి రకరకాల రీజన్స్. ఒకటి కిడ్నీ ప్రాబ్లం అన్నా ఉండాలి, లేదు లివర్ ప్రాబ్లం ఉండాలి, ఆర్ హార్ట్ ప్రాబ్లం, ఆర్ డయాబెటీస్ వల్ల ప్రోటోనీరియా, డయాబెటిక్ ప్రోటోనీరియా, నెఫ్రోపతి. ఇనీషియల్ స్టేజెస్లో ఎప్పుడైతే యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ లాస్ అవుతుందో దీనివల్ల కూడా కాళ్ళ వాపులు రావచ్చు. అండర్లైన్ ప్రాబ్లం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. కిడ్నీ ప్రాబ్లం వల్ల నీరు వస్తుందా, హార్ట్ ప్రాబ్లం వల్ల, లివర్ ప్రాబ్లం వల్ల, అది ఐడెంటిఫై చేయగలిగినప్పుడు దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలో చూడాలి. అదర్ కామన్ కాజ్ లింఫెడిమా. అంటే ఇదేది కాకుండా కాళ్ళలో ఒక కాళ్ళలో మాత్రం నీరు చేరుతుంది. అంటే మనం చూసినట్టు బోధకాలు వల్ల కానీ, లేకపోతే ప్రీవియస్గా ఏమన్నా సర్జరీస్ అయ్యాయి. మోస్ట్ కామన్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇలా లింఫెడిమా చూస్తూ ఉంటాం. సో మేడం, మీరు అన్నవి లింఫోడిమా అంటే బోధకాలు అంటున్నాం కదా. సో సాధారణంగా అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందిని చూసేది, వాళ్ళు ఒక కాలు చిన్నగా ఒక కాలు పెద్దగా అంతే జీవితకాలం అట్నే నడిపించేది, అలాగే నడిచేది. సో వాళ్ళు రకరకాల అంటే ఏ పనులు చేసుకోపోయేది. సో బంధువులు ఎక్కువ కలవడానికి ఇబ్బంది ఉండేది. సో ఇప్పుడు యాక్చువల్గా బోధకాలు అనేది దోమకాటుతో మాత్రం వస్తుందని చెప్పేసి నేను విన్నాను. సో ఈ బోధకాలు రావడానికి గల కారణం ఏంటి? సో ఇప్పుడు ఈ బోధకాలు వచ్చిందని గుర్తించడం, దాన్ని ప్రారంభ సంకేతాలను మనం చూసుకొని హాస్పిటల్ వస్తే ఉన్న అధునాతన చికిత్స విధానాలు ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఇప్పటికీ కామన్గా మనం చూసే రీజన్ ఫైలేరియాసిస్, దోమకాటు వల్ల వచ్చే బోధకాలు, విచ్ ఇస్ ఫైలేరియల్ లింఫెడిమా. బట్ ఇప్పుడు ఎప్పుడైతే క్యాన్సర్ నంబర్స్ పెరుగుతున్నాయో, సో అనదర్ కామన్ రీజన్ ఇస్ మ్యాలిగ్నెన్సీస్. క్యాన్సర్స్ రావడం వల్ల ఎప్పుడైనా గజ్జల్లో ఆపరేషన్ అయింది, లేకపోతే రేడియోథెరపీ ఇచ్చాము. బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ అప్పర్ లింబ్ లింఫెడిమా. లేదు సర్వైకల్ క్యాన్సర్, లింఫ్ నోడ్స్ డిసెక్ట్ చేశారు, అప్పుడు కాళ్ళల్లో వాపులు రావచ్చు. సో ఎవరైనా సరే ఎక్కడున్నా సరే కాళ్ళల్లో వాపులు వస్తున్నాయి అనుకోండి, ఒక కాళ్ళలో పర్టికులర్గా వస్తుంది, లేదు ఒక చెయ్యిలో మాత్రమే వాపు వస్తుంటే వెంటనే ఆ స్టేజ్లో కలిస్తే there are many advances in surgery. ఇప్పుడు మైక్రోవాస్కులర్ సర్జరీ చేయొచ్చు, విచ్ ఇస్ కాల్డ్ లింఫోవీనస్ ఎనాస్టమోసిస్. అంటే ఇంకా పూర్తిగా డ్యామేజ్ అవ్వకముందు ఫంక్షన్ చేసే లింఫాటిక్ వెసల్స్ని పక్కనున్న వెయిన్స్కి జాయిన్ చేస్తాం. అదొక పద్ధతి. లేదు సర్జరీ వల్ల లింఫ్ నోడ్స్ తీసేశారు వాళ్ళకి క్యాన్సర్ థెరపీ వల్ల కానీ, సో వేరే చోట నుంచి లింఫ్ నోడ్స్ తీసుకొని వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడం, వాస్కులరైజ్ లింఫ్ నోడ్ ట్రాన్స్ఫర్ అంటాం. ఇవన్నీ ఫిజియలాజికల్ ప్రొసీజర్స్. అంటే ఆ కాళ్ళలో నీరుని మళ్ళీ తిరిగి బాడీలోకి డ్రైన్ చేయడానికి ఉపయోగపడే ప్రొసీజర్స్. ఆ స్టేజ్లో రాలేదు వాళ్ళు మన దగ్గరికి, కాలు వాపు చాలా పెరిగిపోయింది, రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు చేసేవి రిడక్షన్ సర్జరీస్ అంటాము. సో ఆ వాపును మనం తగ్గించడానికి కూడా సర్జరీస్ చేయొచ్చు. ఆ పేరుకుపోయిన లోపల ఫైబ్రస్ టిష్యూ తీసేయచ్చు, తద్వారా ఆ సైజ్ తగ్గుతుంది. సో వాళ్ళ మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో అంటే అవుట్ ఆఫ్ 100లో ఈ ఫైలేరియా రిలేటెడ్ ఏదైతే లింఫోడిమా ఉందో, సో ఎంత వరకు మనం దాని సైజును తగ్గించే అవకాశం ఉంది? సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు కాంప్లెక్స్ డీకంజెస్టివ్ థెరపీ అంటాం. 80% ఆఫ్ ద కేసెస్లో ఈ డీకంజెస్టివ్ థెరపీని ఫాలో అయినప్పుడు అట్లీస్ట్ లిమ్ సైజ్ మోర్ దాన్ 50% తగ్గించగలుగుతాం. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కాంప్లైన్స్ విత్ ద పేషెంట్. అంటే రోజు బ్యాండేజ్ వేసుకోవాలి, వాపు తగ్గించుకోవడానికి అదే మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళ వైపు నుంచి ఉండే కాంప్లైన్స్ ఇష్యూ. బట్ అది రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి ఏళ్ల తరబడి కాళ్ళు మళ్ళీ నియర్ నార్మల్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చు. అంటే ఇంతకుముందు మనము మాట్లాడినాం అంటే డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళు ఎటువంటి వేసుకోవాలని చెప్పేసి. అంటే అందులో మనం మాట్లాడింది ఏంటంటే మనం సాధారణంగా శాండిల్ లాంటివి చెప్పులు వాడుకోవాలన్నమాట. సో దీని మీద ఇంకొంత అవగాహన కల్పించడానికి అంటే షూస్ విషయంలో కానీ సాక్స్ విషయంలో కానీ ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వేసుకోవాలి, ఎటువంటి ఖచ్చితంగా వేసుకోవద్దు? ఖచ్చితంగా వేసుకోకూడనివి హవాయి చెప్పులు. అంటే మనం వేళ్ళ మధ్యలో గ్రిప్ పట్టుకొని నడుస్తూ ఉంటాం కదా, అటువంటివి ఎప్పటికీ ఖచ్చితంగా వాడద్దు. శాండల్స్ బ్యాక్ సపోర్ట్ అంటే బ్యాక్ స్ట్రాప్ ఉన్నవి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైనా డయాబెటీస్ ఉంది చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తున్నారనుకోండి,
ఎండ్ ఆఫ్ ద డే సాయంత్రానికి వెళ్ళి చెప్పులు కొనుక్కోమని చెప్తాం. ఎందుకంటే పొద్దునుంచి నిలబడి ఏదన్నా వాపు ఉంటే ఆ కొత్త చెప్పు ఆ సైజుకి తగ్గట్టు ఉంటుంది. మీరు పొద్దున్నే కాలు అణిగిపోయినప్పుడు వెళ్ళి తీసుకుంటే సాయంత్రాన్ని వాపు పెరిగేసరికి ఆ చెప్పు పట్టదు. దానివల్ల చెప్పు కొరికేయడం, చిన్న చిన్న సమస్యలు రావడం జరగవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళి కొనుక్కోండి. ఏ ప్రాబ్లం లేదు, జస్ట్ డయాబెటీస్ మాత్రమే ఉంటే ప్రివెంటివ్ ఫుట్వేర్ అంటే శాండల్స్ వాడుకోవచ్చు. ఎంసీఆర్ మెటీరియల్, ఈవా ఇవి యూజువల్గా ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే అవి ఫర్మ్ ఎనఫ్ ఉండాలి. లోపల మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటే మన ఫుడ్ ప్రెషర్ని అది హ్యాండిల్ చేయలేదు. లోపల ఉండే స్పంజ్ ఫర్మ్గా ఉండాలి. లేదు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చి వేళ్ళు వంకర్లు అయ్యాయి, డిఫార్మిటీస్ ఉంటే వాళ్ళకి కస్టమైజ్డ్ ఫుట్వేర్ అంటే టోటల్ కాంటాక్ట్ ఫుట్వేర్ అని ఇస్తాం. అది యూజ్ చేయమంటాం. అనదర్ ఇంపార్టెంట్, షూలో ఏంటి అంటే చాలామంది పెన్సిల్ పాయింట్ నారో షూస్ అలవాటు ఉంటుంది. సో అవి వేసుకోవద్దు. ఎప్పుడైతే అవి వేసుకోవడం మొదలు పెడతారో ఇన్గ్రోయింగ్ టోనెయిల్స్ చాలా కామన్గా చూస్తాం. ఎప్పుడు బ్రాడ్ ఉండే షూస్ చూస్ చేసుకోవాలి. సో ఇంకోటి మేడం, యాక్చువల్గా మనం వ్యాయామం చేయడం, అదే రకంగా ఫుట్ మసాజులు వల్ల అక్కడ రక్త ప్రసరణ పెరిగి మనము ఈ డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి ఉపశమనం ఏమైనా జరుగుతుందా? ఆ దిశగా మారకుండా ఏమైనా అవకాశం ఉంటుందా? వ్యాయామం చేయడం తప్పకుండా మన కాళ్ళలో కండరాల శక్తిని పెంచుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. బట్ ఫుట్ మసాజ్ అనేది ఎవరు చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. యూజువల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫుట్ మసాజ్ సెంటర్స్కి వెళ్ళొద్దని, లేకపోతే పెడిక్యూర్ లాంటివి చేయించుకోవద్దని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రెషర్ పెడుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు. పెట్టే వాళ్ళకి, చేయించుకునే వాళ్ళకి కూడా స్పర్శ తక్కువ ఉంటుంది. కాబట్టి యూజువల్లీ ఫుట్ మసాజ్ కానీ, పెడిక్యూర్ కానీ, ఆర్ చాలా రకాల మార్కెట్లో ఇప్పుడు స్పైక్స్ ఉండే చెప్పులు అవి వాడితే మీకు సెన్సేషన్ పెరుగుతుంది, ఇలాంటివి చూస్తూ ఉంటాం. అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఇంకోటి మేడం, యాక్చువల్గా మీరు ఈ అంటే పాదాలకు సంబంధించి కానీ లేదా ఈ మోకాళ్ళ కింది భాగంలో ఇంకా ఎటువంటి అంటే ఇప్పుడు లింఫోడామా మాట్లాడమన్నాము, డయాబెటిక్ ఫుడ్గా మాట్లాడము, ఇవి కాకుండా ఇంకా ఏ సమస్యలు వచ్చే అవకాశం? ఒకటి పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్. డయాబెటీస్ లేకపోయినా యంగ్ ఏజ్ నుంచి స్మోకింగ్ ఉన్న వాళ్ళకి పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ కామన్గా చూస్తాము. పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే కాళ్ళకి రక్త సరఫరా లేదు, సో వేలు కాళ్ళు నల్లగా అయిపోవడం జరిగేది. సో దానికోసం ఏం చేయాలి, ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ని కలిస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం వీనస్ లెగ్ అల్సర్స్. సో ఎప్పుడైతే వీనస్ ప్రాబ్లం ఉంది, క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ, వారికోస్ వెయిన్స్ అలాంటివి ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేయనప్పుడు ఎప్పుడైనా వాటి వల్ల కూడా పుండ్లు ఏర్పడవచ్చు. సో ఈ మధ్య మేడం అంటే మనం సోషల్ మీడియాలో బాగా చూసాము, కోట శ్రీనివాసరావు గారికి ఏమైంది అని చెప్పేసి చూసాము. ఆయన కాళ్ళు చాలా నల్లగా వెళ్ళిపోయి పుండు అయిన పరిస్థితి చూసాము. సో అది డయాబెటిక్ ఫుడ్ అయినా మేడం? అది అబ్సల్యూట్లీ. సో ఇంకోటి మేడం, యాక్చువల్గా ఇప్పుడు మీరు క్రానిక్ వూండ్స్ డీల్ చేస్తారు కదా మేడం యాక్చువల్గా. సో క్రానిక్ వూండ్ అంటే ఏంటి అసలు? అయితే హౌ యూ డిఫైన్? ఎస్, ఏదైనా గాయం 6 వారాలలోపు మానలేదు అంటే దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ వూండ్. ఓకే. సో 6 weeks ఇస్ అ నార్మల్ టైం వీ గివ్ ఫర్ ఎనీ వూండ్ టు హీల్. అంతకంటే ఎక్కువ టైంలో హీల్ అవ్వని ఏ వూండ్ అయినా క్రానిక్ వూండ్. క్రానిక్ వూండ్స్లో మనం చూస్తే ఒకటి డయాబెటిక్ ఫుట్ అల్సర్, వీనస్ లెగ్ అల్సర్స్, లింఫెడిమా రిలేటెడ్ అల్సర్స్ అండ్ బెడ్ సోర్స్, ప్రెషర్ అల్సర్స్. ఇవి దీస్ ఆర్ యూజువల్గా మనం చూసే కామన్ క్రానిక్ వూండ్స్. మానకపోవడం అనే మాట మాట్లాడినప్పుడు, సో యాక్చువల్గా పుండు లేదా గాయం మానడంలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సో అది మానుతుందని మనం తెలుసుకోవడానికి ఎలా? మెడికల్ టెర్మినాలజీ ప్రకారం మాట్లాడితే దేర్ ఆర్ 4 stages. ఫస్ట్ ఇనిషియల్ హోమోస్టాసిస్ ఫేజ్ ఆర్ బ్లడ్ క్లాట్ అయ్యే ఫేజ్, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, స్టేజ్ ఆఫ్ మోడలింగ్ అండ్ రీమోడలింగ్. ఇవి మన మెడికల్ టెర్మినాలజీలో మాట్లాడుకుంటే. బట్ యూజువల్లీ మనం ఇది జనరల్ పబ్లిక్ అర్థమయ్యే విషయం కాదు. సో ఇనిషియల్గా ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఫస్ట్ రక్తం గెడ్డ కడుతుంది, తర్వాత పుండు ఎర్రగా పడుతుంది, తర్వాత మెల్లగా మానుతూ ఉంటుంది. యూజువల్గా వాళ్ళు అనేది పుండు ఎర్రపడింది, ఎర్ర పుండు అయింది, మానిపోద్ది. లేదు తెల్లగానే ఇంకా తెల్ల పుండే ఉంది అంటే గాయం మానట్లేదని జనరల్ పబ్లిక్ అండర్స్టాండింగ్ ఇది. సో పుండు ఎర్రపడలేదు, తెల్లగానే ఉంది, ఆర్ ఈ 6 వారాల్లో మానట్లేదు అనుకుంటే వూండ్ అక్కడితో ఆగిపోయినట్టు, ఇంకా హీల్ అవ్వదు అన్నట్టు. ఇప్పుడు మనం రాచపుండు అని అంటాం కదా మేడం, అసలు రాచపుండు అంటే ఏంది, క్రోనిక్ వూండ్ అంటే రెండు మోర్ ఆర్ లెస్ సేమే అండి. రాచపుండు ఆర్ ఇందాక మనం అన్నట్టు ట్రాఫిక్ అల్సర్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఈ డయాబెట్ ఫుడ్ ను మనం చికిత్స చేయడంలో గత 10 ఏళ్లుగా
మారుతున్న టెక్నాలజీ పరంగా కానీ మారుతున్న ఏదైతే వైద్యం పరంగా కానీ ఎంత అధునాతన టెక్నాలజీ వచ్చాయి వచ్చే 10 yearsలో. సో ఈ ఏఐతో కావచ్చు లేదా మారుతున్న పరికరాలు కావచ్చు మిగతా రోబోటిక్స్ కావచ్చు వీటితో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది వీటి గురించి మనం రీసెంట్ అడ్వాన్సెస్ గురించి మాట్లాడితే ఒకటి ప్రెషర్ అల్సర్స్ ట్రీట్మెంట్లో ఆఫ్లోడింగ్ సర్జరీస్ ఈస్ గెయినింగ్ మొమెంటమ్ లాస్ట్ ఒక డికేడ్ నుంచి. అంటే ఆ ప్రిన్సిపల్స్ని డయాబెటిక్ ఫుడ్కి అప్లై చేసి వూండ్స్ని హీల్ చేయడం. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి ద టెక్నిక్స్ ఆఫ్ యాంజియోప్లాస్టీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ముందుకి ఇప్పటికి. సో ముందు రక్త సరఫరా లేదు కాలు తీసేయాలి, ఇప్పుడు అలా కాదు. రక్త సరఫరా పెంచడానికి హైబ్రిడ్ ప్రొసీజర్స్ అంటాం, అంటే ఓపెన్ ప్లస్ ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్, యాంజియోప్లాస్టీ, స్టెంట్ వేయడము, ఈ హైబ్రిడ్ టెక్నిక్స్ ద్వారా దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్మెంట్స్. అండ్ అప్కమింగ్ ఫ్యూచర్లో ఇంకా ఏం జరగచ్చు, ఏఐ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రిమోట్గా ఉన్న వూండ్స్ని కూడా మనం మానిటరింగ్ చేయగలుగుతాం అనేది నా ఒక ఆశ ఏఐ వల్ల. సో వాళ్ళు అక్కడ కూర్చుని వూండ్ మనకు పంపిస్తే ఓకే దీనివల్ల ఇది ఇలా ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది లేదు మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఇప్పుడు వూండ్ కేర్ రిమోట్గా మానిటర్ చేయడం ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చాలా కష్టం. ఓకే. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ దేర్ విల్ బీ ఏ డే అంటే వాళ్ళ ఏఐ టూల్ యూజ్ చేయగానే ఓకే మీకు ఈ నెక్స్ట్ 1 monthలో ఫుడ్లో ప్రాబ్లం రావచ్చు, ఆర్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు మీట్ యువర్ ఫుడ్ స్పెషలిస్ట్ అని సజెస్ట్ చేయగలిగితే దట్ ఈస్ అ బిగ్ థింగ్. ఇప్పుడు సాధారణంగా వాళ్ళకి తెలియనితనంతో తీవ్రంగా అంటే వాళ్ళు గాయపరచుకునే సంఘటనలు కొన్ని ఉంటాయి. అంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, సో వాపు తగ్గుతుందని వాళ్ళు ఏదో ఆకు కడతారు సాధారణంగా కొంతమంది. సో దాంతో విపరీతమైన పుండ్లు అవ్వడం, దాంతో ఇన్ఫెక్షన్ స్టార్ట్ కావడం మొదలవుతుంది. లేదా కొంతమంది జెండు బాంబు పూయడము, లేదా విపరీతంగా వేరే బాములు పూయడము, సో ఆయిల్స్ పూయడము. సో మీ దృష్టికి వచ్చేటి ఎక్కువ మంది చేసేటి సో అంటే ఈ నాటు పనులతోని అంటే ఇన్ఫెక్షన్స్ గురయ్యేటి ఏంటి మనం అవగాహన కల్పించడానికి అని చెప్తాను. ఓకే, ఒకటి కామన్గా చేసేది ఓకే నాకు కాళ్ళ ఆన్ ఉందండి, ఇంట్లో ఊరికే కూర్చున్నాను, బ్లేడ్ తీసుకున్నాను, నేనే కోసేసాను. డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళు కామన్గా చూస్తాం. ఎందుకు చేశారు, నాకు ఎలాగో స్పర్శ లేదు కదా, నాకు నొప్పి తెలియదు ఆయనకి. సో బ్లేడ్ తీసుకొని రోజు కొంచెం 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 చెక్కుతూ ఉంటారు. ఆ బ్లేడ్ స్టెరైలా అన్స్టెరైలా ఎలాంటి కండిషన్స్లో చేస్తున్నాం వాళ్ళకి సంబంధం లేదు. స్పర్శ లేదు కదా, తెలీదు, నొప్పి తెలీదు. సో నొప్పి ఉంటే ఎవరు మన చెయ్యో కాలో కోసుకోవడానికి ఆలోచిస్తాం. సో ఇది చాలా కామన్గా చూసేది. ఇంకొకటి నెయిల్స్ కట్ చేసుకునేటప్పుడు ఏముందిలే ఊరికే కూర్చున్నాను కదా అని పీకేశాను, ఆర్ స్కిన్ క్రాక్స్ వచ్చినప్పుడు ఇలాగే ఊరికే కూర్చున్నాను పీకేశాను. ఇవి డయాబెటిక్ ఫుడ్లో కామన్గా చూసేవి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం, ఆనలు వచ్చాయి, లేకపోతే చిన్న ఇన్ఫెక్షనే కదా పసుపు పెట్టాను, లేకపోతే జిల్లేడు ఆకులు పెట్టాను, లేకపోతే వేడి నీళ్ళు పెట్టాను. సో వేడి నీళ్ళు పెట్టిన సెన్స్ లేదు వాళ్ళకి, కాళ్ళు నొప్పి ఉందని పెట్టేశారు, వేడి నీళ్ళల్లో కాళ్ళు పెడతారు, తీసేసరికి ఇంత బొబ్బలు వచ్చి ఉంటాయి కాళ్ళ మీద. ఇప్పుడు జిల్లేడాకు కొంతమంది కడతారు కదా, అది ఎందుకు కడతారు యాక్చువల్గా, అసలు ఏమన్నా ఉందా? అంతకుముందు కొంతమంది సీతాఫలానికి సంబంధించిన ఆకు కొంతమంది కడతారు యాక్చువల్గా. సో నేను కూడా విన్నా యాక్చువల్గా. అసలు ఈ ఆకులు కాళ్ళకు కట్టడం ఎందుకు కడతారు, అసలు ఎందుకు మొదలైంది, దాంతో ఏమైనా ఫలితాలు ఉంటాయా, అసలు యాక్చువల్గా మీ దగ్గరికి ఎటువంటి కేసెస్ వస్తాయి? ఎస్, చిన్నప్పుడు మా అమ్మగారు కూడా నా కాళ్ళకి నొప్పి ఉంది అంటే జిల్లేడాకులు కట్టేవాళ్ళు. సో జిల్లేడాకు కానీ ఏదైనా వేడి చేసి కట్టడం వల్ల అందులోంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు జెండు బామ్ లాగా లోకల్ మెంతాల్ ఎలాగో అందులోంచి వచ్చే కెమికల్స్ వల్ల అప్పటికి ఉపశమనం అనిపించవచ్చు డెఫినెట్లీ, ఆ వేడి వల్ల అందులోంచి వచ్చే కెమికల్స్ వల్ల. సో ఇవన్నీ ఆ టెంపరీ రిలీఫ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం చేస్తూ ఉంటారు. అండ్ అవగాహన లేకపోవడం వల్ల. సో ఇవి ప్రాబ్లమ్ని కరెక్ట్ చేస్తాయా అంటే నో. అంటే మేడం సాధారణంగా అంటే మీ దగ్గరికి అంటే చాలామంది అంటే డయాబెటిక్ ఫుడ్తో వస్తుంటారు కదా, అంటే అందరికీ ఒక భయం అంటే ఏముంటుందంటే నాకు కాలు ఉంటుందా పోతుందా, మొదటి భయం. సో ఇంకొకటి సాధారణంగా ఎక్కువ ఏజ్లో వస్తుంటారు, చాలామంది ఒంటరిగా కూడా ఉంటున్నారు, ఎందుకంటే కొడుకులు ఎక్కడో అమెరికాలో అక్కడ సెట్ అయి ఉంటారు. ఒకటి వారికి ఒంటరితనం, 2 నా కాలు లేదా నా అవయవం ఉంటుందా ఊడుతుందా అనే ఒక భయం. సో దీన్ని మీరు ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు, వాళ్ళు భరోసా నింపడం కోసం కౌన్సిలింగ్ ఎట్లా చేస్తారు? చాలా రిలవెంట్ క్వశ్చన్ టు దిస్ ప్రెజెంట్ జనరేషన్ సార్. పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడో అమెరికాలోనో అబ్రాడ్లో ఉంటారు, ఆర్ ఇండియాలో ఉన్నా రాలేని పరిస్థితుల్లో ఉంటారు. అండ్ అందరికీ సాధ్యం కాదు
ప్రతిసారి అంటే డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం అనేది లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం. వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ హాస్పిటల్కి రావాలి, డ్రెస్సింగ్స్, ఒకటి కాలు ఉంటుందా లేదా, అసలు ఎప్పుడు మానుతుంది, మళ్ళీ ఈ డ్రెస్సింగ్ అంతా లేకుండా నేను ఎప్పుడు నార్మల్గా నడవగలుగుతాను, అసలు ఇది మానుతుందా మానదా, అప్పటి వరకు ఫైనాన్షియల్గా ఏం చేయాలి, ఇవన్నీ చాలా పెద్ద క్వశ్చన్. సో వచ్చిన దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్లో పర్టికులర్గా మేము చేసేది, వీ హ్యావ్ ఎ క్లినికల్ సైకాలజిస్ట్. ఫస్ట్ డే నుంచి వాళ్ళతో కూర్చొని అమ్మ ఇలా ఉంది, లేదు వాళ్ళని ఓపెన్ అప్ అవ్వనివ్వాలి, వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుంది. సో ఫ్రీక్వెంట్గా ఇంకొక విషయం యాజ్ డాక్టర్స్ మేము చేసేది, ఫ్రీక్వెంట్గా అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి, దూరంగా ఉన్న వాళ్ళ చిల్డ్రన్కి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం ఫోన్లో వచ్చిన ప్రతిసారి. సో ఇవాళ సిచ్యుయేషన్ ఇలా ఉంది, సో రేపు ఇది చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఇంత టైం పట్టచ్చు, కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇలా ఉండొచ్చు అనేది క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది మా సైడ్ నుంచి. సో ఒక్కసారి అంటే డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఫిజికల్ ప్రాబ్లం, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ అండ్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం నన్ను అడిగితే. ఎందుకంటే మీరు అన్నారు కదా ఒంటరిగా ఉంటున్నారు, కాలు అలా ఉంటుంది, ఒంటరిగా ఉంటారు, లేకపోతే ఇద్దరే ఎల్డర్స్ ఇంట్లో ఉంటారు, సో వాళ్ళకి ఎవరితో పంచుకోవాలనేది కూడా తెలీదు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, మా టీంలో అంటే నర్సింగ్ టీం దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళు వూండ్ హీల్ అయ్యి వెళ్ళిపోయేసరికి అందరూ వి బికమ్ లైక్ ఏ ఫ్యామిలీ. సో వూండ్ హీల్ అయిపోయిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చేది జస్ట్ మన ఒకసారి చూసి వెళ్ళిపోదామని, అంటే వీళ్ళు మాకు ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు అనేది అర్థం చేసుకుని ఆ బాండ్ ఫామ్ అయిపోద్ది. సో ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలగాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వేలు తీసేయడం ఆర్ కాలు తీసేయడం ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్. ఒక డాక్టర్కి నేను కాలు తీసేయడానికో వేలు తీయడానికో పర్మిషన్ ఇస్తున్నాను అంటే సో వాళ్ళు ఆ డాక్టర్ మీద ఎంత ట్రస్ట్ పెట్టి ఉండాలి, ఆర్ ఆ టీం మీద, ఉన్న టీం మీద. సో ఇట్ ఈస్ అ బిగ్ ఎమోషనల్ థింగ్. పేషెంట్స్తో పాటు మేము కూడా ఇప్పుడు కాలు తీసేయాలి అని ఎవరికన్నా చెప్పాల్సి వస్తే ఇట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ థింగ్ ఫర్ ద డాక్టర్స్ ఆల్సో. అంటే ఇటువంటి ఏదైనా సంఘటన మాతో షేర్ చేసుకోగలుగుతారా? అంటే పెద్దవాళ్ళు రావడం కానీ, వాళ్ళ కాలు అంటే పోతుంది కావచ్చు అని భయపడి మీ దగ్గరికి రావడం కావచ్చు, మీరు ఇచ్చిన కేర్తో కాదు వైద్యంతో కావచ్చు, అది పోకపోవడం, సో వాళ్ళ గ్రాటిట్యూడ్ తెలియజేయడం, ఇలాంటి ఏదైనా సంఘటనలు మీకు బాగా అనిపించిన ఏమైనా షేర్ చేయగలుగుతారా? రోజు నా ఓపీలో అట్లీస్ట్ ఒకటి ఉంటుంది సార్ ఇలాంటివి. అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్, అంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళు మా నోట్లోంచి వచ్చే బ్లెస్సింగ్ చాలు. ఇట్ ఈస్ అన్ అట్మోస్ట్ సాటిస్ఫైయింగ్ జాబ్, కానీ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఉండాలి. నేను ఇక్కడ హైదరాబాద్ మూవ్ అయిన కొత్తలో అనుకుంటా ఒక పేషెంట్ని చూసాము. ఆయన డయాలసిస్ మీద ఉన్నారు, సో ఎప్పుడు వీల్ చైర్లో వచ్చేవారు. సో సిస్టర్స్ యుఎస్ నుంచి ఆయన పెద్ద ఆయన్ని చూసుకోవడానికి ఫ్యామిలీ మొత్తం యుఎస్ నుంచి వచ్చేసి రోజు హాస్పిటల్కి వచ్చేవారు. కాళ్ళలో డయాబెటీస్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు మనకు తెలిసి ఇదంతా కోవిడ్ నడుస్తున్న టైం, కోవిడ్ అయిపోయిన తర్వాత ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉన్నాయి. కాలు పోతుంది అనుకునే పరిస్థితి నుంచి సరే ప్రయత్నం చేద్దామనే ఒక గట్టి ఆశయంతో ఏదర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, మా టీం నుంచి కూడా కానీ సపోర్ట్ చేస్తూ వచ్చాం. మెల్లగా గాయం హీల్ అయిపోయింది. నెక్స్ట్ లెగ్కి వేరే ప్రాబ్లం వల్ల ఇంకొక wound అయింది, అది కూడా హీల్ అయిపోయింది. సో ఆయన ఇప్పటికీ అంటే డౌన్ ద లేన్ ఒక 5 years తర్వాత కూడా ఆయన ఇక్కడ చూస్తున్నప్పుడు దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే ఒక మనిషి కాలు ఉంది అండ్ దే ఆర్ ఆల్ ఎల్డర్లీ పీపుల్, వాళ్ళ బ్లెస్సింగ్స్ మ్యాటర్ టు అస్ ఎ లాట్. అంటే ఇప్పుడు మేడం సాధారణంగా ఇప్పుడు మీరు చేసే దానిలో యాక్చువల్గా ఎక్కువ క్రోనిక్ వూండ్లను మీరు చేస్తారు. అంటే చాలా కాలం మానని లేదా 2-3 నెలలు వేరే వేరే డాక్టర్లు చేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చినట్టు. యాక్చువల్గా అక్కడ చాలా అంటే ఘోరమైన పరిస్థితి ఉండొచ్చు, ఒక్కొక్కసారి పస్సు కానీ లేదా గాయం కానీ, సో ఆ పరిస్థితి దారుణంగా ఉండొచ్చు. సో వాటిని తీసేయడం కానీ, వైద్యం చేయడం కానీ, సో ఇదంతా ఓ రకమైన సవాలుతో కూడుకున్నది. సో దానికి ఓపిక, అదే రకంగా ప్యాషన్ కూడా కావాలి. సో అంటే ప్రతిరోజు మిమ్మల్ని మోటివేట్ చేసేది ఏంటి పనికి మళ్ళీ? సో అంటే కొత్త ఎనర్జీతో మళ్ళీ వచ్చి వైద్యం చేయడానికి, సో వాట్ మోటివేట్స్ యు? పేషెంట్స్. సో నేను చదువుకునే రోజుల్లో నా టీచర్, నా ప్లాస్టిక్ సర్జన్ టీచర్ చెప్పేవారు, వన్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీ ప్రయారిటీ ఓన్లీ 10. 1 to 10 ఈజ్ యువర్ పేషెంట్. అండ్ సార్ ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, జేఆర్డి టాటా చెప్పేవారంట, వాట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా ఈజ్ గుడ్ ఫర్ టాటాస్. సో దాన్ని మన పేషెంట్ కేర్కి ఆలోచిస్తే వాట్ ఈస్ గుడ్ ఫర్ మై పేషెంట్ ఈజ్ గుడ్ ఫర్ మీ. సో ఈరోజు నేను వెళ్ళకపోతే నా కోసం వచ్చి ఓపీలో కూర్చునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అయ్యో మేడం రాలేదా ఇవాళ మేము వచ్చి కూర్చున్నాము వెయిట్ చేసామనేది. అది నెక్స్ట్ డే తెలిసినప్పుడు మాకే చాలా బాధగా అనిపిస్తుంది. సో వచ్చి
పెద్దవాళ్ళు జస్ట్ క్యాజువల్గా అలా మాట్లాడి వాళ్ళతో ఒక డ్రెస్సింగ్ అంటే మన పేరెంట్స్ కాళ్ళే ఈరోజు మనం ముట్టుకొని రోజుల్లో ప్రతిరోజు వచ్చిన ప్రతి పేషెంట్ కాళ్ళు కడుగుతారు మా ఓన్ క్లినిక్లో. సో ప్రతిరోజు ఒకళ్ళ కాళ్ళు కడగడం ఆ గాయం మానేంత వరకు అంటే దట్ ఈస్ ఎ డివైన్ థింగ్ అంటాను, చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా. సో అదే మోటివేషన్, మై పేషెంట్ ఈజ్ మై మోటివేషన్. సో డాక్టర్ గారు, ఫైనల్గా మీరు ఇప్పటిదాకా చాలా వేల మంది పేషెంట్ని చూసుంటారు. సో మీకు అంటే మీరు ఛాలెంజ్గా తీసుకొని చేసింది కానీ, లేదా మీకు ఇప్పటిదాకా గుర్తుండిపోయే మంచో చెడో జరిగినా కానీ గుర్తుండిపోయే కేసుల గురించి 1-2 కేసెస్ గురించి వివరిస్తారా? చాలా ఉన్నాయి. అలా ఆలోచిస్తే ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే కొన్ని వందల పేషెంట్స్ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు. బెటర్గా చేసి ఉండాల్సిన కేసెస్ అంటే కొన్నిసార్లు మేము కూడా కాలు ఎలాగైనా సేవ్ చేయాలి అనే ప్రయత్నంలో కొన్నిసార్లు పేషెంట్స్ని ఇన్ఫెక్షన్స్ పెరిగి ఆ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ బాడీలో వేరే ఆర్గాన్స్ మీద పడ్డప్పుడు పేషెంట్ని కోల్పోవాల్సి వస్తే అలాంటి కొన్ని సిచ్యుయేషన్స్ ఉన్నాయి. సో అన్నిసార్లు అన్నీ సేవ్ చేయలేము అనేది యాక్సెప్ట్ చేసి ఏ కాలు ఎప్పుడు తీయాలో కూడా అర్థం చేసుకొని, అండ్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ బాడీ మీద ఉంది ఆర్ వాళ్ళ కార్డియాక్ కండిషన్ బాగాలేదు అలాంటి సిచ్యుయేషన్స్లో కొన్నిసార్లు లేదు ఇది ముందే చేసేసి ఉంటే బాగుండేదేమో, ఆ ఎమోషనల్ లూప్లోకి వెళ్ళకుండా అని కొన్ని సందర్భాలు ఉన్నాయి 1-2. అవి ఆ సిచ్యుయేషన్స్ నుంచి బయటపడడానికి నాకు యాజ్ ఎ పర్సన్, యాజ్ అన్ ఇండివిజువల్ చాలా టైం పట్టింది. అండ్ సాటిస్ఫాక్షన్ రిజల్ట్స్ అంటారా, అది ప్రతిరోజు చూసేది. చాలామంది పేషెంట్స్ ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ పిల్లలు యుఎస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు జస్ట్ హలో చెప్పడానికి వాళ్ళ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకున్నామని జస్ట్ మా దగ్గరకు వచ్చి వాళ్ళు యుఎస్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో పాటు మాకు కూడా ఏదో ఒకటి తీసుకురావడం. అండ్ చిన్న చిన్నవి అంటే ఒక పేషెంట్ వాళ్ళ ఇంట్లో గేదె నుంచి నెయ్యి తీసుకురావడం, పండించిన బియ్యం తీసుకురావడం, అంతకంటే ఏముంటుందండి ఒక డాక్టర్కి. సో ఇంకోటి మేడం, యాక్చువల్గా ఇప్పుడు సాధారణంగా రైట్ నౌ ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది. రానున్న రోజుల్లో కూడా కేసులు పెరిగే రకంగా కనబడుతున్నాయి. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది, వ్యాయామం తగ్గుతుంది. సో మిగతా అవలక్షణాలు చాలా వస్తున్నాయి యాక్చువల్గా మనసులకు. సో అంటే డయాబెటిక్ ఫుడ్కి సంబంధించిన సర్జన్స్ ఇంకా పెరగాల్సిన ఆవశ్యకత మనకు కనబడుతుంది. సో అంటే ఇప్పుడు ఎనఫ్ మంది ఉన్నారా? సో ఎంతమంది అవసరం భారత్ లాంటి కంట్రీకి? సో కొత్తగా ఈ విభాగంలోకి రావాలనుకుంటున్న వైద్యులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎస్, అవసరం చాలా ఉందండి. ఎందుకంటే ప్రతి రూరల్ ఏరియాకి కూడా ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే మీరు దే హ్యావ్ స్టార్టెడ్ ఏ స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్, పాదం పాదుకాపం తిట్టం. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ లెవెల్ ప్రాజెక్ట్. అంటే డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఫుడ్ ప్రాబ్లమ్స్ కోసం స్క్రీన్ చేశారు. ఓకే, గ్రేట్ ఇనిషియేటివ్ అండి. దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. సో అదంతా చెయ్యాలి అంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి? సో ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మనకున్న డాక్టర్స్ సరిపోరు. యాజ్ ఎ నెక్స్ట్ స్టెప్ వాళ్ళు చేసిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లోకల్గా ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉన్న జనరల్ సర్జన్స్ని ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలని ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారు. సో దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. ఐ థింక్ దట్ హ్యాస్ టు బి టేకెన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అది ఒకటి. అండ్ ఇంకొకటి యంగ్ జనరేషన్స్, ఇప్పుడు జనరల్ సర్జన్స్ని మనం చూస్తే గ్లోరిఫైయింగ్ ఫీల్డ్స్ అంటే జిఐ సర్జరీ, ఆంకో సర్జరీ, ఇవన్నీ దే ఆర్ వెరీ గుడ్ బ్రాంచెస్, ఐ అగ్రీ. డయాబెటిక్ ఫుడ్ వచ్చేసరికి డైలీ వూండ్స్ చూడాలి, స్మెల్, ఎల్డర్లీ పేషెంట్స్తో డీల్ చేయాలి. సో వన్స్ దీని వైపు ప్యాషన్ చూపించి దీంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్కి అలవాటు పడితే ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ ఎనీ బ్రాంచ్. బట్ యూ షుడ్ హ్యావ్ దట్ లైఫ్ టైమ్ కమిట్మెంట్ దట్ యూ విల్ బీ సీయింగ్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ వూండ్స్, స్మెల్, ఎల్డర్లీ పీపుల్, కాన్స్టెంట్ క్వశ్చన్స్. దీన్ని మీరు యాక్సెప్ట్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, డెఫినెట్లీ there is lot of satisfaction in this field. I say general surgeons అయినా ఈవెన్ ప్లాస్టిక్ సర్జన్స్ అయినా ఇందులోకి వచ్చి స్టార్ట్ చేస్తే కాస్మెటిక్ సర్జరీకి దేనికి తక్కువ కాదు. సో డాక్టర్ గారు, అంటే మీకు పని ఒత్తిడిలో చాలా ఉంటుంది, ఎంతోమంది పేషెంట్ చూస్తారు. సో ఇక్కడ మీకు గ్రాటిట్యూడ్ ఉంటుంది, బ్లెస్సింగ్స్ ఉంటాయి. కొన్నిసార్లు మీరు అన్నట్టు పేషెంట్ కోల్పోవాల్సిన పరిస్థితి ఉండవచ్చు. సో ఇక్కడ భావోద్వేగాల సమస్య ఉంటుంది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీరు ఎట్లా చేస్తారు? అంటే బీయింగ్ ఏజ్ ఏ మీరు అంటే మీ ఫ్యామిలీకి కానీ లేదా వృత్తికి కానీ న్యాయం చేయడానికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా చేస్తారు? అదే రకంగా మీ ఖాళీ సమయాల్లో మీ వ్యాపకాలు ఏంటి, మీ అలవాట్లు ఏంటి? వన్ థింగ్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్.
దట్ ఈస్ ఎ బిగ్ బ్లెస్సింగ్. నేను ఒక్కదాన్నే మొత్తం అంతా లోడ్ తీసుకోవాలని లేదు. వీఆర్ ఏ మల్టీ డిసిప్లినరీ టీమ్. అంటే డయాబెటిక్ ఫుడ్ కావాల్సిన అందరం ఒక దగ్గర వచ్చి, అందరూ లైక్ మైండెడ్ పీపుల్, ఒక వాస్కులర్ స్పెషలిస్ట్, ఒక ఫుడ్ స్పెషలిస్ట్, యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్, ఒక క్లినికల్ సైకాలజిస్ట్, ప్రాస్థెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్. సో ఎవరి పార్ట్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో బ్లడ్ సర్క్యులేషన్ లేదు, ఎస్ వాస్కులర్ సర్జన్ కమ్స్ ఇన్. ఫుడ్ వూండ్స్ ఉన్నాయి, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సైకాలజీ పార్ట్ సైకాలజిస్ట్ విల్ టేక్ కేర్. వన్స్ అంతా హీల్ అయిపోయింది, ఫుట్వేర్ ప్రాస్థెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్ విల్ టేక్ కేర్. ఐ థింక్ దట్ ఈస్ ద హ్యూజ్ బ్లెస్సింగ్ విచ్ అవర్ టీమ్ హ్యాస్ గివెన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో వర్క్ ఈజ్ మేనేజబుల్ ఇన్ దట్ వే. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారా? ఎస్. ఇక్కడ ఉన్నంత వరకు పేషెంట్ ఈజ్ మై ప్రయారిటీ. వన్స్ హాస్పిటల్ నుంచి వెళ్ళిన తర్వాత మై టాప్ 10 ప్రయారిటీస్ ఆర్ మై ఫ్యామిలీ. అది అయిన తర్వాత ఫ్రీ టైం వీ హ్యావ్ పెట్స్ ఎట్ హోమ్. సో హాబీస్ పెట్స్ అండ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎన్నో అంశాల మీద మీరు చాలా చక్కని అవగాహన కల్పించారు. సో ఈ సూచనలు పాటించి సో చాలామంది ఈ డయాబెటిక్ ఫుడ్ బారిన పడకుండా ఉండాలని, పడ్డవారు తగిన జాగ్రత్తలు తీసుకొని ఏదైనా శరీరం కాళ్ళు కోల్పోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ టేకింగ్ ఆల్ దిస్ ఇనిషియేటివ్ టు కమ్ ఫార్వర్డ్. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెట్ ప్లస్ 1 TV.